హాయ్ ఫ్రెండ్స్, విష్ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు యూత్ జనరేషన్ కానీ ఇప్పుడుండే జనరేషన్ కానీ అప్పు చేసుకొని ఆ సందర్భంలో ఎంజాయ్ చేయాలి, ఫెస్టివల్ ఎంజాయ్ చేయాలి, ఇది ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ అది తప్పు. ప్రతి వస్తువు ఈఎంఐలో కట్టుకొని కార్లు తీసుకుందాము, బైకులు తీసుకుందాము, లేకపోతే పెద్ద పెద్ద ఫ్లాట్స్ తీసుకుందాము అని ఈఎంఐలో ప్రయాణం చేస్తున్నా. అందరికీ నేను చెప్పేది ఒకటే, నువ్వు ఈరోజు నీ జీతం ఒక 20,000 అనుకుంటా. ఆ 20,000లో ఎంతవరకు నువ్వు దాచిపెట్టుకోగలుగుతావో అంతవరకు దాచిపెట్టుకొని దాంతో ఏ వస్తువైనా కొనుక్కోవడానికి ప్రయత్నించు. ఉండేదాన్ని అప్పుతో కొనుక్కొని అప్పులు తీర్చుకోకుండా పిల్లలకి అదే నేర్పించి వాళ్ళు ఆడంబర జీవితాన్ని అనుభవిస్తూ వాళ్ళు అప్పులు చేస్తూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు అది పద్ధతి కాదు. ఇక్కడ చూస్తున్నారుగా, అన్ని మంచి మంచి బైకులు, కారులు ఈఎంఐలో కొనుక్కొని మళ్ళీ దాన్ని కట్టుకోలేక నానా కష్టాలు పడి జీతాలు కోల్పోయి ఎంతోమంది ఉన్నారు. దయచేసి మీకంతా చెప్పేది ఒకటే, పొదుపుగా ఆలోచించి పొదుపుగా జీవితాన్ని గడపండి. పొదుపు లేకుండా ఆడంబరంగా జీవితాన్ని గడిపితే చివరికి కారులు, బైకులు కాకుండా ఇలాంటి సైకిల్తో ప్రయాణం చేయగలిగే మార్గం మనమే ఏర్పరచుకున్నట్టుగా ఉంటుంది. ఓకేనా? జీవితం అనేది గుడిసెలో ఉన్న పెద్ద బంగ్లాలో ఉన్న మనం పొదుపుతో ప్రయాణం చేస్తే మనతో అన్ని ఐశ్వర్యాలు ఉంటాయి, మనుషులు మనతో ఉంటారు. అప్పుతో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగితే 10 రూపాయలు ఇస్తాడు, మరోసారి మనం చూసిన వెంటనే తప్పుకొని వెళ్ళిపోతారు, వాహనాల్లాగా. అదేవిధంగా మనం 10 రూపాయలు ఇచ్చే స్థాయిలో ఎదగాలే కానీ 10 రూపాయలు తీసుకుంటే స్థాయిలో దిగజారకూడదు. ఓకేనా? బాయ్.